అన్నిటికంటే అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రాణం కంటే, తల్లి కంటే, తండ్రి కంటే, అక్క చెల్లెళ్ళ కంటే, బంధుత్వము కంటే నాకు క్రీస్తు ఎక్కువ. నాకు క్రీస్తు ఇక అప్పుడప్పుడు మనం అంటాం, వాళ్ళకంటే నాకు ఎవరు ఎక్కువ అండి అంటాం. దేవుని కంటే నాకు ఎవరు ఎక్కువ అండి? ఎప్పుడైనా అన్నావా? అనం. దేవుని సమయాన్ని కూడా దొంగిలిస్తాం. చూసారా మనం ఎన్ని దొంగిలిస్తున్నామో? మన ఇంటికి వచ్చి దోచుకెళ్ళి దొంగ ఉంటాడు కదా, బంగారం వెండి డబ్బులు ఇవన్నీ అడిగా దొంగ. అసలైన దొంగలు మనమే. దేవుని సమయాన్ని, దేవుని విలువను, దేవుని గౌరవాన్ని తగ్గించే మనమే నిజమైనటువంటి థీఫ్. మిత్రులారా ఆలోచన చేయండి. హౌ యూఆర్ వర్షిపింగ్ గాడ్. దేవుని మనం ఎలా ఆరాధన చేస్తూ ఉంటున్నాం? అన్నిటికంటే తనకు కలిగిన సమస్తము కంటే క్రీస్తు ఎక్కువ. అలా నువ్వు క్రీస్తు మీద ఆప్యాయతలు, ప్రేమ పెంచుకున్నప్పుడే ఆ దేవుని మీద నీకు అటువంటి ఆ క్రీస్తే నాకు ఎక్కువ అని ఆ గౌరవం, ఆ మర్యాదలతే, ఆ ఇష్టం దేవుని మీద నీకు ఉన్నప్పుడే క్రీస్తును సంపాదించుకోగలుగుతావు. ఎస్, నాకు డబ్బుల కంటే నా పిల్లలు ఎక్కువ. అందుకే నేను వాళ్ళకి చేయగలిగా. అందుకే నేను వాళ్ళకి చేయగలిగా. అందుకే నేను చేయగలిగా. ఎస్, మనం ఎప్పుడు అనుకుంటాం, మనం ఎప్పుడు మారితే మన జీవితాలు చూస్తా. వచ్చే నెల మే నెలలో ఉన్నాయి కదా మనకి ప్రోగ్రామ్స్. మే 18, 19, 20 18 19, 20 3 రోజులు కాన్ఫరెన్స్ ఉంది కదా. మీలో ఎంతమంది పార్టిసిపేషన్ చేస్తారో చూస్తా. ఎంతమంది క్రీస్తుని ఇంపార్టెంట్ అనుకుంటారో చూద్దాం. మీ ముందు ఉంచబడిన పరీక్ష అది. మీ ముందు ఉంచబడిన పరీక్ష అది. మూడో విషయం చూద్దాం. మూడో విషయం మనకి ఎక్కడి నుంచి మాట్లాడుతుందంటే 12 నుంచి 16 వచనాలు. క్రీస్తుని సంపాదించుకోవాలంటే 2 నేర్చుకున్నాం. ఒకటి, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం ద్వారా క్రీస్తుని సంపాదించుకోగలం. 2, అన్నిటికంటే క్రీస్తుని ఎక్కువగా ప్రేమించడం ద్వారా క్రీస్తుని మనం సంపాదించుకోగలం. 3, పరిశుద్ధాత్మ నడిపింపు. ఇదేంటది? పరిశుద్ధాత్మ నడిపింపు. ఇక్కడ దేవుని ఆత్మ నడిపింపు లేకోకుండా, అర్థమవుతుందా? దేవుని ఆత్మ నడిపింపు అనేటువంటిది లేకోకుండా ఏ పని కూడా చేయకుండా ఉండడం అంటే ఏంటి? దేవుని ఆత్మకు లోబడడం ద్వారా, బాగా చెప్పాలంటే వాక్యానికి లోబడడం ద్వారా యేసుక్రీస్తుని మనం సంపాదించుకోగలం. హల్లెలూయా.